హలో అండి, శుభోదయం. మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా, అలాగే తెలుగు అక్షరాలు ఇంగ్లీష్లో ఎలా పలకాలో అన్నది కూడా నేర్పిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు టాటాల వరకు చెప్పాను, ఇప్పుడు తాతాలు. మనకి తెలుగులో ఒకే విధంగా పలుకుతాం, మనం ఏ అక్షరాన్నైనా ఒకే విధంగా పలుకుతాం. కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఒక అక్షరానికి 2-3 అర్థాలు వస్తాయి అన్నమాట. ఒక అక్షరం ఉంటే 2-3 విధాలుగా పలకొచ్చు. స్పెల్లింగ్లు 2-3 విధాలుగా ఉంటాయి. ఇప్పుడు తా తా థ దా ధ నా, తా థ దా ధ నా. అయితే తాకి టిఏ తా అని పలకొచ్చు, టిఏ టా కూడా వస్తుంది. టిఏ టా అని కూడా పలకొచ్చు, తా అని కూడా పలకొచ్చు. టిఏ తా అవుతుంది. అలాగే టా కూడా పలకొచ్చు. ఇప్పుడు థ ఒత్తు థ కదా, టీహెచ్ఏ థ, థ. ఈ థాని టీహెచ్ఏకి ఒత్తు ఠ కూడా పలకొచ్చు, దా కూడా వస్తుంది. టీహెచ్ఏ దా కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దా, డిఏ డా వస్తుంది. డాకి కూడా డిఏ పెట్టవచ్చు, దాకి కూడా డిఏ పెట్టవచ్చు. అదనమాట. దా, డిఏ డా, డిఏ దా. దాకి డిఏ అన్నదానికి దా వస్తుంది, పలకొచ్చు. డా కూడా పలకొచ్చు. ధ, డిహెచ్ఏ ధ. అలాగే డిహెచ్ఏ ఢా కూడా వస్తుంది. ఢా రాయాలన్నా డిహెచ్ఏ వస్తుంది. ఇప్పుడు ధనం అని రాయాలనుకోండి, డిహెచ్ఏ ఎన్ఏఎం ధనం. అలాగే డబ్బు, డిఏ బిబియు డబ్బు. ధన అని రాయాలనుకో, డిఏఎన్ఏ డన, ధన అవుతుంది, ధన అవుతుంది. అలా అన్నమాట. ఒక అక్షరానికి స్పెల్లింగు 2 అక్షరాలు వేరే వేరే విధంగా పలకొచ్చు అన్నమాట. ఇప్పుడు ధ, డిహెచ్ఏ ధ. అలాగే డా కూడా డిహెచ్ఏ రాస్తారు, నా, ఎన్ఏ నా. ఇలా అన్నమాట. మనం ఈ విధంగా పలకొచ్చు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.